నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. సింగర్ జానకమ్మ ఇంకా లేరు అనే వార్త వినగానే సినీ ప్రపంచంతో పాటు సంగీత ప్రియులు అంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురైన సందర్భం. జానకమ్మ గారి ప్రయాణం ఎలా మొదలైంది? అన్ని లాంగ్వేజెస్లో, ఒక్క తెలుగు లాంగ్వేజే కాదు, తెలుగు, తమిళ్, మలయాళం, ఇట్లా బయట ఇంకా ఫారిన్ కంట్రీస్లో అన్ని లాంగ్వేజెస్లో ఆవిడ ఎన్నో అద్భుతమైన పాటలు పాడి ఆవిడ గొంతుని ఇప్పటికీ కూడా రీప్లేస్ చేయలేరు. జానకమ్మ గారు ఒక పాట పాడితే ఆ పాటని ఇంకా మళ్ళీ ఎవరు పాడే ప్రయత్నం కూడా చేయలేరు అన్నట్టుగా ఆవిడ పాటలు ఉండేవి. ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్లు ఆవిడ పాటలను స్టిల్ గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఇప్పుడున్న యంగ్స్టర్స్ కూడా జానకమ్మ గారితో పాటలు పాడించాలి అని అనిరుద్ధ్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్స్, రఘువరన్ బీటెక్ కానీ, విక్రమ్ కానీ, ఇటువంటి మూవీస్లో కూడా జానకమ్మ గారి వాయిస్ని వినిపించిన సందర్భాలు ఉన్నాయి. సో ప్రస్తుతానికి మనతో పాటు సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మాధవపెద్ది సురేష్ గారు ఉన్నారు. ఆయనతో కూడా ఎన్నో సినిమాలకు జానకమ్మ గారు పనిచేశారు, ఎన్నో పాటలు పాడారు. అండ్ ఇంకా వాళ్ళకి ఒక కుటుంబం అని చెప్పుకుంటారు. తను నా అక్కయ్య అని కూడా మాధవపెద్ది సురేష్ గారు చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఒక మంచి అనుబంధం ఉంది. ఇంటికి వస్తే ఇక్కడ ఒక 2-3 నెలలు జానకమ్మ గారు ఆయన ఇంట్లోనే స్పెండ్ చేస్తూ ఉంటారు. అటువంటి అనుబంధం ఉంది. జానకమ్మ గారి గురించి ఎన్నో విషయాలు ఈరోజు మాధవపెద్ది సురేష్ గారితో మాట్లాడి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. నిజంగా అంతా కూడా స్టిల్ నమ్మలేకపోతున్నారు. అక్కడికి వెళ్ళిన ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్లు, ఇప్పుడు యంగ్ జనరేషన్ కూడా జానకమ్మ గారికి, ఆవిడ వాయిస్కి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు అక్కడ మైసూర్లో కన్నీళ్ళు పెట్టుకుంటున్న సందర్భం. మీకు ఒక అక్కలాగా, మీకు అంటే అక్కలేరు, తను నాకు ఇంకా సొంత అక్క అని భావించారు. ఫస్ట్ నుంచి కూడా మీరు దాదాపు 80 సినిమాలు చేస్తే 70 సినిమాల్లో జానకమ్మ గారి వాయిస్ ఉంది. ఎస్పెషల్లీ భైరవ దీపం సాంగ్స్ ఎంత సూపర్ హిట్. నరుడా నరుడా సాంగ్ స్టిల్ వింటుంటే చాలా ఫ్రెష్గా అనిపిస్తూ ఉంటుంది. సో అటువంటి గొంతు మోగిపోయింది అంటే స్టిల్ నమ్మలేకపోతున్నాం. మీకు జానకమ్మ గారితో అనుబంధం ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది? మా కుటుంబంతో ఆవిడ 12 ఏళ్ళు ఉన్నప్పుడు మా అమ్మగారు ముందు ఆవిడలోని ప్రతిభని గమనించింది మా అమ్మ. ఎందుకంటే మా అమ్మ చాలా సంగీత విద్వాంసురాలు. మా బాబాయ్ మాధవపెద్ది సత్యం గారి పెళ్ళిలో మా అమ్మ రాజమండ్రిలో పెళ్లి జరిగింది. అప్పుడు ఏదైనా ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఇక్కడ జానకి అని చాలా బాగా పాడుతోంది పిల్ల, 12-13 ఏళ్ళు ఉంటాయి, వాళ్ళ అక్కయ్య రాధా అని ఉంటారు, ఇద్దరు బాగా పాడతారాయా అంటే అలాగే వదిన తప్పకుండా అయ్యో అన్నారు. వాళ్ళు హిందీ పాటలు, అప్పుడున్న పాటలు అవి అద్భుతంగా పాడింది ఆవిడ. ఆ ఫోటో ఇంకా మా దగ్గర ఉంది. పాడిన తర్వాత అది ఫస్ట్ పరిచయం. అప్పుడు మా మా అమ్మ అంటే మాధవపెద్ది వారి కుటుంబంలో అప్పుడు మా అమ్మ అవన్నీ చేసి అరే మనకి అరే నా కూతురు వారసువే నువ్వు, అరే అంటే అప్పుడు మేము పుట్టిన తర్వాత అరే మీ అక్కయ్యరా ఎవరో కాదు అమ్మాయి, మనకి చాలా దగ్గర బంధువులు వాళ్ళు అని చెప్పడం. తర్వాత పసల కుటుంబం ఉండేది తాడేపల్లిగూడెంలో అన్నమాట. వాళ్ళు రాజమండ్రిలో ఉండేవారు. రాజమండ్రి అంటే ఆవిడ లైఫ్లో చాలా అంటే లాంగ్విటీ ఉన్న కుటుంబాలు 2, మాధవపెద్ది కుటుంబం అండ్ పసల కుటుంబం. పసల కుటుంబ సభ్యులమని మాట్లాడుకున్నాం రాత్రి పొద్దున. వాళ్ళకి తీరని లోటే, మా కుటుంబానికి తీరని లోటే. మాకంటే ఒక 4 జనరేషన్స్తో ఆవిడ అనుబంధం. మా బాబాయ్తో ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు. మా అన్నయ్యతో తెలుగు, తమిళ్, కన్నడ 3 లాంగ్వేజ్లో చాలా పాటలు పాడారు మాధవపెద్ది రమేష్ మా అన్నయ్య. తర్వాత నేను ఆవిడ పాడిన ఎన్నో పాటలు, శంకరాభరణం పాటలు అవ్వచ్చు, సప్తపది పాటలు అవ్వచ్చు, మనసా తుళ్ళి పడక, ఇటువంటి పాటలు ఎన్నో పాటలకి నేను కీబోర్డ్ ప్లేయర్. కొన్ని వందల పాటలకి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం. కన్నడ అయితే హంసలేఖ పాటలు ఒక 125 సినిమాలకి నేనే కీబోర్డ్ ప్లేయర్. అలా ఆవిడతో రికార్డింగ్ థియేటరు, మా ఇంటికి ప్రతి ఫంక్షన్కి ఆవిడ రావడం, ఆవిడ వాళ్ళ హస్బెండ్, వాళ్ళ అత్తగారు, మామగారు అందరూ మాకు బాగా కావాల్సిన ఫ్యామిలీ. ఒకే ఫ్యామిలీలో ఉండేవాళ్ళం. నన్ను మా అన్నయ్య తమ్ముళ్ళ కింద చూసుకునేది ఆవిడ. తర్వాత అక్కడి నుంచి ఆవిడకి మెల్లగా 57 వచ్చేటప్పటికి ఆవిడ మెల్లగా మెడ్రాస్ చేరింది. చేరిన తర్వాత ఇక్కడ లేదు అసలు, ఆవిడ రాజమండ్రి. తర్వాత మ్యారేజ్ కూడా అవ్వాలి అప్పటికి. ఇంకా ఆవిడకి ఏంటంటే ఫన్ డాక్టర్ చంద్రశేఖర్ గారిని నేను కూడా వెళ్ళేవాడిని ఆయన ప్రోగ్రామ్స్కి. ఆయన
ఆ ప్రోగ్రామ్స్లో మధ్యలో ఈవిడ చేత పాడించి ఉండేవాళ్ళు. అవకాశం అనమాట అప్పట్లో. పాడిస్తున్నప్పుడు మెల్లగా వాళ్ళ అబ్బాయికి ఈవిడికి పరిచయం పెరిగి పెళ్లి చేసుకునే దాకా వెళ్ళింది పెద్దవాళ్ళ అనుమతితో. అయ్యో తప్పకుండా అమ్మాయి సరస్వతి మన ఇంటికి వస్తే బాగుంటుందని చాలా గౌరవించేవాడు. అత్తమ్మ వాళ్ళు తల్లిదండ్రుల్లో చూసుకునేవాళ్ళు ఆవిడని. లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్ మ్యారేజే. ఒకళ్ళు వాళ్ళు ఇష్టపడటం అంతే. ఇప్పట్లాగా మ్యారేజ్లు కాదు. ఇప్పటిలాగా 6 నెలలకి పెళ్ళి అవటంలో 7 నెలలు విడిపోవటం అటువంటివి కాదు. వాళ్ళు ఒకళ్ళు కావాలనుకున్నారు. వాళ్ళ అత్తగారు మామగారు వీళ్ళ తరఫున అందరూ చక్కగా మ్యారేజ్ అయింది. అక్కడి నుంచి ఇంకా ఆవిడలో ఉన్న ప్రతిభకి మెల్లగా సినిమా ఇండస్ట్రీలో అయితే బెటరు అని ఆవిడ 57లో ఎంటర్ అయ్యారు సినిమా ఫీల్డ్లో. ఎంటర్ అయిన తర్వాత మెల్లగా ఒక్కొక్క అవకాశం ముందు తాతినేని చలపతిరావు వారు ఇచ్చారు తమిళ్లో, తెలుగులోనేమో పెంజాల నాగేశ్వరరావు వారు ఇచ్చారు. అలాగే మెల్లమెల్లగా ఆవిడలో గొప్పతనం ఏంటంటే లాంగ్వేజెస్ పర్ఫెక్షన్ ఉండేది. అంటే ఒక మలయాళం పాట పాడితే మలయాళీస్ మా మనిషే జానకి అనుకునేవాళ్ళు. ఇప్పుడున్న సింగర్స్ అన్ని లాంగ్వేజ్ ఎవరు పాడలేదు కదా, తెలుగులోనే కొంచెం, అది కూడా కొద్దిగా. అప్పట్లో అలాగా సుశీల్ గారు, పివి శ్రీనివాస్ గారు, జానకి గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, అందరూ జిక్కీ గారు, లీల గారు అన్ని లాంగ్వేజ్లు పాడేవాళ్ళు. ఆ భాషను బాగా నేర్చుకునేవాళ్ళు వాళ్ళు. సో ఆవిడకి బాగా అంటే ఈవిడే పాడాలి అనుకున్న వాళ్ళల్లో జీకే వెంకటేష్ గారు ముఖ్యంగా. ఆయన అసిస్టెంట్గా ఉండేవాడు కాబట్టి ఇళయరాజా గారు ఆవిడ పాటలన్నీ చాలా వరకు అతను గిటార్ ప్లేయర్. సో ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత నాకు జానకి గారు అయితే బాగుంటుంది అనుకుని ఆల్మోస్ట్ 75% సాంగ్స్ అన్నీ జానకి గారు పాడేవారు. అంటే కాంబినేషన్ ఇళయరాజా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్ జానకి గారు. తమిళ్, తెలుగు ఎక్కువ వాళ్ళే పాడారు. మలయాళంలో యేసుదాస్ గారితో ఎన్నో పాటలు పాడారు. ఇప్పటికి కూడా మలయాళంలో ఒక అద్భుతమైన జంట అంటే యేసుదాస్ గారు, జానకి గారు. అలాగే చిత్ర ఆవిడని ఒక తల్లి కింద పూజించుకునేది. ఇవాళ చిత్ర పరిస్థితి ఎలా ఉంటుందో నేను ఊహించుకోగలను. ఇవాళ ఆవిడ పోయిన తర్వాత చిత్ర, మనం, ముఖ్యంగా ఇళయరాజా గారు, తర్వాత మన కన్నడ మ్యూజిక్ డైరెక్టర్స్ ముఖ్యంగా మా హంసలేఖ, ఇలా కోటి మ్యూజిక్ డైరెక్టర్ కోటి, మా అందరి దగ్గర ఒక ఫ్యామిలీ అఫైర్లా ఉండేది ఆవిడ. అంటే అతను కూడా అంతే, వాళ్ళ నాన్నగారి దగ్గర పాడింది ఆవిడ, రాజేశ్వరరావు దగ్గర, కోటి దగ్గర పాడింది. సో అలాగే నాకు మా బాబాయ్తో పాడింది ఆవిడ, మా అన్నయ్యతో పాడారు, నాతో సినిమా ఒకటే కాదు, ప్రైవేట్ ఆల్బమ్స్, తర్వాత ఆల్ ఇండియా రేడియో, ప్రైవేట్ షోస్, ఇలా టీవీ సీరియల్స్, ఇలా ఎన్నో రకాలుగా నా దగ్గర ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు. తర్వాత నేను చేసిన పాటలకి సినిమాల్లో భైరవ దీపాలు నరుడా పాటకి వాడు నంది అవార్డు వచ్చింది, అందరికీ తెలుసు అది. అంతేకాకుండా 94లో బీబీసీ వాళ్ళు సూపర్ హిట్ సాంగ్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ అని నరుడా పాటని ఎన్నుకున్నారు. అది చాలా అదృష్టం అది. అలాగే ఈటీవీలో అనుబంధం అనే ఒక సీరియల్లో ఆవిడ రాసింది, సుమన్ గారు రాశారు అన్ని పాటలు. ఆవిడ ఒక పాట పాడారు, ఆ పాటకి ఆవిడకి నంది అవార్డు వచ్చింది. సో అటు టీవీ సీరియల్స్లో నంది అవార్డు వచ్చింది ఆవిడకి, నేను చేసిన దాంట్లో సినిమాకి ఒక నంది అవార్డు వచ్చింది. నేనంటే ఎందుకు ఆవిడకి ఎన్నోసార్లు స్టేజ్ మీద చెప్పేది, మా సురేష్ చాలా మంచి మ్యూజిక్ డైరెక్టరు, రాజేశ్వరరావు, పెంజాల గారు, ఘంటసాల గారి తర్వాత అటువంటి మ్యూజిక్ డైరెక్టర్ నాకు చూసిన వాళ్ళలో సురేష్ అని, అంటే తమ్ముడనే కాదు, ఒక మ్యూజిక్ డైరెక్టర్గా నన్ను చాలా గౌరవించేది ఆవిడ. అలాగే మేమంతే ఆవిడని అలా గౌరవించేవాళ్ళం. ఒక గొప్ప వ్యక్తి, ముఖ్యంగా గ్రేట్ సింగర్ ఒకటే కాదు ఆవిడ, గొప్ప వ్యక్తి. ఆవిడకి ఏంటంటే ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే వెంటనే తన దగ్గర అంత డబ్బు ఉంది ఏంటి ఏం చూసుకోదు, అది ఇచ్చేసేది ఆవిడ. అలాగే ఆవిడకున్న చీరలు ఇచ్చేది, ఏదైనా ఎనీథింగ్ హెల్ప్ చేయాలి, హెల్పింగ్ నేచర్ ఆవిడ దగ్గర. అలాగే ఎవరన్నా సింగర్స్
కొంచెం అటు ఇటుగా పాడితే ఏంటయ్యా అని విసుక్కునేది కాదు. ఏనాడు విసుగులేదు ఆవిడకి. ఆవిడ బాలసుబ్రహ్మణ్యంతో పాడినా అలాగే పాడేది, మా అన్నయ్యతో పాడినా అలాగే పాడేది, కొత్త గాయని గాయకులతో పాడినా అలాగే పాడేది. వాళ్ళని ఎంకరేజ్ చేసేది ఆవిడ. ఆవిడలో అదొక గొప్ప విషయం. అలా తర్వాత వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, ఎవరికి భయపడేది కాదు ఆవిడ అస్సలు. ఆవిడకి మా మా సత్యం గారి దగ్గర, తర్వాత చక్రవర్తి గారికి మా ఇద్దరు తల్లులు అనేవాడు ఆయన. సుశీల్ గారు జానకి గారిని అంత ప్రేమించేవాడు. అలాగే జేకే వెంకటేష్ గారు, ఇళయరాజా గారు ఒకళ్ళండి. అందరు మ్యూజిక్ ఆవిడని ఆ రోజులు అది ఉండేది. సుశీల్ గారు, జానకి గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, పిబి శ్రీనివాస్ గారు, లీల గారు, జిక్కి గారు, రావు బాలశాస్త్రి గారు అందరూ. ఇప్పుడు నేను ఎన్నో సినిమాలకి కీబోర్డ్ ప్లేయర్గా వర్క్ చేసేవాడిని. మమ్మల్ని ఒక ప్లేయర్గా చూసేవాళ్ళు కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులుగా చూసేవాళ్ళు. ఆ రోజులు అది ఉండేది. ఎందుకంటే అందరం మేము ఒకేసారి లైవ్ రికార్డింగ్లో ప్లే చేసేవాళ్ళం. ఆవిడ అక్కడ పాడుతుండే ఏదో మేము కొత్త సంగతి మేము ఇక్కడ ఒక చిన్న బిట్ వేస్తే భలే ఉందని అప్రిషియేట్ చేసేవాళ్ళు. ఆ రోజులు మళ్ళీ రావు. అంటే సార్, అంటే సింగర్గా ఇప్పుడు కొంచెం ఈజీగా పాడగలిగిన సాంగ్స్ ఉంటాయి, కొన్ని హై పిచ్ ఉంటాయి, కొన్ని గమకాలు ఎక్కువ ఉన్న సాంగ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక సాంగ్ని జానకమ్మ గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆ లిరిక్స్ కానీ ట్యూన్ కానీ ఏదైనా చేంజెస్ చెప్పడం కానీ, లేదంటే కొంచెం ఇంప్రూవైజ్ చేయడం కానీ, లేదంటే ఆవిడకి నచ్చకపోతే ఈ సాంగ్ పాడని చెప్పడం కానీ, ఇటువంటివి ఏమన్నా ఉండేవా? నచ్చకపోతే పాడనని ఏనాడు చెప్పలే ఆవిడ. అన్ని రకాలు పాడింది కావిడ. అటు క్లబ్ సాంగ్స్ పాడింది. అలా ఆవిడేం చెప్పరు. ముందు మ్యూజిక్ డైరెక్టర్ చెప్పినట్టుగా పాడేది. తర్వాత ఆవిడకి ఏదైనా కొంచెం ఇంప్రూవైజేషన్స్ ఉంటాయి. అది కొంతమంది మేమే చెప్పేవాళ్ళం, మేము చెప్పకపోయినా ఆవిడ పాడేది. ఆవిడ అది అంటే అనుభవం మీద వస్తున్నది. అనుభవం మీద ఆవిడ అంతే, మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కానీ ఎవరైనా అంతే. వాళ్ళకి ఏంటంటే ముందు మ్యూజిక్ డైరెక్టర్ చెప్పింది ఆకలింపు చేసి ముందు ఆ ట్యూన్ పాడిన తర్వాత ఇంకా కొన్ని ఎక్స్ట్రా సాంగ్స్ వేస్తే బాగుంటుంది. ఒకవేళ బాగుండకపోతే మేము చెప్పేవాళ్ళం. నేనే కదా ఏ మ్యూజిక్ డైరెక్టర్ చెప్తాడు, అది అమ్మ బాగుంది కానీ కొంచెం వాళ్ళకి అర్థమవుతుంది, సర్లే ఓకే అర్థమైంది అని అండర్స్టాండింగ్ ఉండేది. అది ఉండేది చెన్నైలో. ఎందుకంటే తెలుగు ఆల్ లాంగ్వేజెస్ సాంగ్స్ అక్కడే జరిగేవి. ముఖ్యంగా సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఒరియా, తుళు ఈ సాంగ్స్ అన్నీ అక్కడే. ఒక బాంబే మాత్రం బాంబేలో హిందీ సాంగ్స్, నార్త్ ఇండియన్ సాంగ్స్ అక్కడ. అప్పుడున్నప్పుడు వీళ్ళు వెళ్ళేవాడు, జానకి గారు కానీ, పిబి శ్రీనివాస్ కానీ, సుశీల్ గారు కానీ, బాలసుబ్రహ్మణ్యం గారు అక్కడ పాడాల్సి వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళేవాళ్ళు. మాకేంటంటే కొన్ని సౌత్ ఇండియన్ మ్యూజిక్ రైట్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ సినిమాలకి బ్యాక్గ్రౌండ్ స్కోరు ఒక్కొక్కప్పుడు ఇక్కడ చేసేవాళ్ళు, ఇక్కడ మెడ్రాస్లో. అప్పుడు మేము వర్క్ చేసేవాళ్ళు వాళ్ళతో. ఆర్డి బర్మన్ గారు వచ్చిన, లేకపోతే లక్ష్మీకాంత్ పేర్లాల్ గారు, అలా బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ ప్లే చేసేవాళ్ళం. సో వాళ్ళకి ఏంటంటే అటు ఏ లాంగ్వేజ్లో అయినా సరే, ఏ మ్యూజిక్ రైటర్ అయినా, ఏ లిరిక్ రైటర్ అయినా, ఏ సింగర్కైనా, ఏ మ్యూజిషియన్కైనా చాలా ఇష్టపడే వాళ్ళలో జానకి గారు ఒకళ్ళు. చెన్నైలో ఉండేవాళ్ళు. మేము కూడా మా చెన్నైలో ప్రాపర్టీ చెన్నై మాది. హైదరాబాద్ లేదు. ఆవిడ ఏంటంటే ఆవిడ ఒక టైంలో అనుకోకుండా ఆవిడ మెడ్రాసు ఇల్లు అమ్మేసి హైదరాబాద్ వచ్చారు. వచ్చినప్పుడు నా దగ్గరే ఎక్కువ ఉండేది ఆవిడ. అంటే ఆవిడకి ఒక వేరే కొత్త అద్భుతమైన విల్లా కొనుక్కున్నారు హైదరాబాద్. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది విల్లా. కాదు కొంచెం దూరంగా ఉండేది కాబట్టి నా దగ్గరికి వస్తే వారం నాతో ఉంటాం. తను వాళ్ళ అబ్బాయి మురళి. ఎందుకంటే మా అక్కయ్య కదా, మాకు హ్యాపీ. ఒకే మంచం మేము ఇద్దరం పడుకునేవాళ్ళం, అంత క్లోజ్ మేము ఇద్దరం. సో అవన్నీ గోల్డెన్ డేస్. అవి ఇవే తలుచుకుంటాం ఇంకా, అంతే కదా. అంతకన్నా అంటే ఇంకా షిఫ్ట్ అవ్వడం కాదు, ఆవిడకి ఇక్కడ విల్లా అమ్మలేదు ఆవిడ. ఇంకా ఆవిడకి ఏమైందంటే కన్నడ, తమిళ్, మలయాళంలో ఉన్నంత వరల్డ్ వైడ్ ఉన్నంత గ్రేట్ ఫ్యాన్స్ తెలుగులో తక్కువ. తెలుగులో ఉన్నారు కానీ అక్కడ అయితే ప్రాణం పెట్టేస్తారు వాళ్ళు, అంతా ఇంత కాదు. ఈవెన్ బాలసుబ్రహ్మణ్యం గారికి అంతే, సుశీల్ గారికి అసలు తమిళ్లో ఉన్నంత ఫ్యాన్స్ మామూలుగా ఉంటారు అక్కడ. సో దానివల్ల ఏంటంటే ఆవిడ ఒక సందర్భంలో ఆవిడకి వెళ్ళి ఫ్యాన్స్ అందరూ వచ్చి అమ్మ మీరు ఇక్కడ ఉంటే బాగుంటుంది అనుకోకుండా, అక్కడ నవీన్ ఒక ఫ్యాన్ ఆవిడకి, ఇంకా చాలామంది ఉన్నారు ఆవిడకి. ఆ వాతావరణం నచ్చింది ఆవిడకి.
ఒక మంచి బ్రహ్మాండమైన ఇల్లు అద్దెకు తీసుకున్నారు. తర్వాత కొందాం అనుకున్నారు ఆవిడ. ఈ లోపల ఏమైందంటే ముందు వాళ్ళ మనవరాలు చనిపోవటం, తర్వాత ఏమో వాళ్ళ అక్కయ్య కొడుకు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు పోవటం, మన జనవరిలో వాళ్ళ అబ్బాయి చనిపోవడం, బాగా డిస్టర్బ్ అయిపోయింది ఆవిడ. డిస్టర్బ్ అయ్యి ఈ మధ్య వచ్చారు ఇక్కడికి ఇల్లు అమ్మేద్దామని. చాలా కాస్ట్లీ హౌస్ కదా, వెంటనే అమ్మలేరు. ఈ లోపల వాళ్ళ అక్కయ్య గారి దగ్గరికి 10 రోజులు ఉంది ఆవిడ. వైజాగ్ వెళ్ళారు. వెళ్ళొచ్చిన అంటే వాళ్ళ అక్కయ్య గారు బయటికి రాలేదు, పెద్దవాడు అయిపోయింది. సో అక్కయ్య గారి పిల్లలు వాళ్ళతో ఎంజాయ్ చేసింది. తర్వాత వచ్చి మ్యాంగ్లూరు వెళ్ళారు. మ్యాంగ్లూరు వెళ్ళి అక్కడ టెంపుల్కి వెళ్ళారు. అక్కడ కొంచెం ఆస్మా ఉంది ఆవిడకి, ఒక 40-50 ఏళ్ళ నుంచి. సో చిన్నది ఏదో పళ్ళు ఆవిడకి. దాంట్లో వెంటనే మైసూరు వెళ్ళి ఒక హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఆవిడకి కొంచెం హాస్పిటల్ అంటే డాక్టర్స్ భయం కొంచెం ఆవిడకి. సో దాంతో ఏం పర్లేదని నవీన్ చెప్పి ఇంటికి తీసుకొచ్చాట. తర్వాత మళ్ళీ ఏదో కాలికి ఏదో చిన్న కురుపు లాంటిది ఏదో వస్తే మళ్ళీ అపోలోకి వెళ్ళారు. అక్కడ ఒక హార్ట్ అటాక్ వచ్చి ఆవిడ నిన్న రాత్రి 7:30కి పోగానే ఫస్ట్ నాకు ఈటీవీ నుంచి ఫోన్ వచ్చింది, మూర్తి గారు. ఏమండి ఇది నిజమా? అయ్యో నాకే ఆశ్చర్యంగా ఉంది, నాకు తెలియదండి అని వెంటనే వాళ్ళ అక్కయ్య గారు అబ్బాయి డాక్టర్ మూర్తి, వాళ్ళ పెద్ద అక్కయ్య గారు కొడుకు అనమాట, అతనికి ఫోన్ చేశారు. అవును సురేష్, ఇందాక పిన్ని చనిపోయిందని. ఒకసారి మాకు స్టన్ అయిపోయాం. అక్కడే చాలామంది సింగర్స్ ఉన్నారు నిన్న నేను వెళ్ళిన ప్లేస్లో అనమాట. వాళ్ళకందరికీ చెప్పి ఇలాగ ఆవిడ పరంపదించారని చెప్పి. పిల్లలు ఎంతమంది అండి? ఆవిడకి ఒకడే కొడుకు, 2 ఆడపిల్లలు. తర్వాత పెద్ద అమ్మాయి ఒక చిన్న ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయింది. అంటే బార్బిక్యూ దగ్గర దీనికి నిప్పు అంటుకుని ఆ అమ్మాయి చనిపోయింది. పిల్లలు లేరు. 2వ అమ్మాయి అప్సర, పెద్ద అమ్మాయి పేరు అమృతవర్షిణి, ఆవిడకి ఆ రాగం అంటే ఇష్టం ఆవిడకి. అప్సర 2వ పిల్ల. ఆ అమ్మాయి మ్యారీడ్. ఆ అమ్మాయి బెంగళూరులో ఉంటుంది. సో మనవరాలు దగ్గర ఉంటుంది కదా అనుకుని ఆవిడకి అక్కడి నుంచి 3-4 గంటలు వచ్చేయచ్చు అని ఆవిడ అక్కడ ఉంటుంది. అదే ఇప్పుడు ఏదైనా ఎంట్రీ ఎగ్జిట్ అనేది భగవంతుడి చేతిలో ఉంటుంది. ఆరోగ్యవంతులు పోవట్లేదా? ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు పోతారని కల్లో కూడా ఎవరు అనుకోలే. మంచి ఎంతో ఆరోగ్యంగా ఉన్న శోభన్ బాబు గారు చనిపోతారని ఎవడు అనుకోలే. సో ఇది ఆరోగ్యం అనారోగ్యం కాదు, ఆ టైం వచ్చేప్పటికి ఏదో ఒక ఏదో రకంగా వెళ్ళిపోవటం అంతే. కానీ అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరు అయితే? అంటే వాడు చెప్పాక మనవరాలు ఉంది, వాళ్ళ భర్త ఉన్నారు. తర్వాత వాళ్ళ అక్కయ్య గారు, వాళ్ళ అక్కయ్య గారి పిల్లలు, వాళ్ళ చెల్లెల పిల్లలు, ఇప్పుడు వాళ్ళందరూ ఉన్నారు. ఆ కార్యక్రమాలని వాళ్ళ అంతే ప్రభుత్వ లాంఛనాలతో. ఆవిడకి ఏముంది, అన్ని గవర్నమెంట్స్లో ఆవిడకి గొప్ప పేరు కాబట్టి ఎక్కడున్న ప్రభుత్వ లాంఛనాలతో ఆవిడకి అన్నీ చేస్తారు. వాళ్ళ అక్కయ్య గారి పిల్లలు, ఒకతను దుబాయ్ నుంచి వెళ్ళాడు. ఆల్మోస్ట్ ఇప్పటి మా కుటుంబం తరఫున మా చిన్నాన్నగారి అబ్బాయి మాధవపల్లి సత్యం గారి అబ్బాయి బాజీ అంటాం మేము. వాడు మెడ్రాస్ నుంచి, వాళ్ళ చెల్లెలు కొడుకు, చెల్లెలు కూతురు లత అని ఉంటారు, వాళ్ళందరూ అక్కడికి వెళ్తున్నారు. ఎస్పీ శైలజ ఇంకా కొంతమంది అక్కడికి వెళ్ళారని తెలిసింది. రేపు అన్ని వివరాలు తెలుస్తాయి. అంటే మనిషి పోయిన తర్వాత ఇంకా ఆ స్మరణే మనకి. అంతకన్నా మనం అయ్యో ఆడితే ఇలా ఉండేవాళ్ళమే, ఆ ఫోటో చూసినా, ఆ వీడియోలు చూసినా, ఆ పాటలు విన్నా, అంతే కదా. ఎవరైనా అంతే. ఇప్పుడు ఘంటసాల గారిని మనం మర్చిపోతున్నాం, ఎవరిని మర్చిపోలేం. ఇప్పుడు అక్కడ రెంటెడ్ హౌస్ అది కొందాం అనుకున్నారు ఆవిడ. ఇక్కడ విల్లా ఉంది. విల్లా చాలా పెద్ద విల్లా, చాలా అద్భుతంగా ఉంటుంది. శ్రీశైలం హైవేలో ఉంటుంది. MEAK మ్యాక్ ప్రాజెక్ట్స్ వాళ్ళది. మీకు తెలిసి స్టార్టింగ్ జానకమ్మ గారు కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ సాంగ్కి తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత, తర్వాత అత్యధికంగా తీసుకున్న రెమ్యునరేషన్? ఆవిడ ఎప్పుడు పెద్ద డిమాండ్ ఏం చేసేది కాదు. అంటే ఇప్పటిలాగా 1,00,000, 2,00,000 అవి లేవు అప్పుడు. అది రీజనబుల్గా తీసుకునేవాళ్ళు. అంతేగాని నా ఫస్ట్ పాటకి ఇంత ఇచ్చారని ఎలా 300, 500 అంతమించి ఉండదు అప్పట్లో. ఘంటసాల గారికి కానీ ఎవరికైనా 300, 400, 500 మెల్లమెల్లగా పెంచేవాళ్ళు. అది కూడా రీజనబుల్గా. ఈవెన్ ఆర్టిస్టులు కూడా అంతే, హీరోస్ కూడా అంతే. హీరోస్ కూడా ఒక్కసారే కోట్ల మీద అలా ఎప్పుడు ఉండేది కాదు. 4 సినిమాలు హిట్ అయ్యాయి కదా అని విపరీతంగా రేట్లు పెంచడం అనేది ఎప్పుడు లేదు అప్పట్లో. సింగర్స్ అంతే. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళకి లాంగ్విటీ ఉంది అప్పుడు. ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఏంటి అంత లాంగ్విటీ లేదు కాబట్టి. సో ఉన్న దీపం ఉన్నప్పుడే
చక్కబెట్టుకోవాలనే పద్ధతి. అప్పుడు అది లేదు కదా. ఇంటి దగ్గర ఇక్కడికి వస్తే మీ ఇంట్లో ఒక 1 month 2 months అట్లా స్పెండ్ చేయడం వన్ మంత్ అనే లేదు. ఇప్పుడు ఈ ఇంటికి రాలే ఆవిడ. మా అమీర్పాటి ఇంట్లో చాలాసార్లు వచ్చేవారు. మేము వాళ్ళ ఇంటికి చాలాసార్లు వెళ్ళేవాళ్ళం. ఆవిడ స్టబన్, ఆవిడకి హెల్త్ గురించి ప్రాబ్లమే లేదు. ఎందుకంటే నాకు హెల్త్ ఇష్యూస్ ఉండే, అందరికీ ఉంటాయి. కానీ ఆవిడ పాడిన పాటలు మరి ఆ హెల్త్ ఇష్యూ ఉంటే అలా పాడగలదు ఆవిడ. అవి అన్నీ తినేది ఆవిడ. అవేం లేవు ఆవిడకి. ఏం నన్ను శుభ్రం కారం బాగా తింటుంది. ప్యూర్ వెజిటేరియన్. వెల్లుల్లిపాయ కూడా ముట్టుకోదు ఆవిడ. కారం చాలా ఇష్టం ఆవిడకి. పచ్చళ్ళు అయ్యో అవన్నీ ఆవిడ మా ఇంట్లో అయితే అనుభవించి తినేది. అదే మాకు అదృష్టం. ఆవిడతో అంటే ఎవరైనా అంతే, ఆవిడతో జర్నీ చేసిన వాళ్ళు ఆవిడని మర్చిపోలేరు. అంత గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి పోవటం మాకే కాదు, ఆవిడని మనస్ఫూర్తిగా అభినందించే ప్రతి గాయకుడికి, గాయనీమణికి, ప్రతి వ్యక్తికి, ప్రతి హీరోకి. చిరంజీవి గారు ఎంత బాధపడ్డారు, ఇన్ని పాటలు పాడింది ఆవిడ. బాలకృష్ణ గారు ఏంటి, వెంకటేష్ గారి సినిమాలు ఏంటి, నాగార్జున గారి సినిమాలు ఏంటి. ఇప్పుడు ఎవరికి పాడలే ఆవిడ? పద్మభూషణ్ అవార్డు వస్తే ఎందుకు అంటే మా ఇంట్లో లేరు. ఆవిడకి ఏంటంటే అదే ఆవిడ లెవెల్లో పాడే కష్టమైన పాటలు హిందీలో ఎవరు పాడలేరు. అది అందరూ తెలుసు. అనురాలనే వద్దన్నారు. తప్పే ఉంది, తప్పలేదు కదా. అది ఆవిడ అభిప్రాయం. అది నిజంగా అంటే నేను అడిగాను ఇంటికి, అంటే నిజమేనా, అదే హిందీలో ఇస్తున్నారు కదా, మనకెందుకు తక్కువ చేయటం అని ఆవిడకి. అది ఆవిడ కరెక్టేమో. అంటే ఉండదు, తప్పలేదుగా, వాళ్ళ అబ్బాయే కదా. సో దానివల్ల అది ఆవిడ అభిప్రాయం. అది ఇప్పుడు అరే తీసుకుంటే బాగుంటుంది అనిపించింది మాకు. అంటే ఒక పద్మభూషణ్ పి. సుశీల్ గారు, పద్మభూషణ్ జానకి గారు అంటే అదొక ప్రభుత్వం ఇచ్చింది కదా అనిపించింది. అఫ్కోర్స్ తర్వాత మరి ఆవిడే కరెక్టేమో అనిపించింది. ఎందుకంటే ఆవిడ మైండ్లో ఆలోచిస్తే ఆవిడ కరెక్టేమో, మనం ఎవరో చెప్పడానికి. అదే అదే. సో మొత్తానికి ఆవిడతో ఉన్న అనుబంధం కానీ అంతా కూడా మ్యాక్సిమం నేను చూశాను ఛానల్స్లో మాట్లాడింది కూడా. మీకు ఎంతో అందరికంటే ఎక్కువ అనుబంధం, చాలా అనుబంధం. మాకు ఒక అక్కయ్య అంతే, మాకు భగవంతుడు ఇచ్చిన అక్కయ్య ఆవిడ అంతే. లాస్ట్గా ఎప్పుడు మాట్లాడారు? అదే చెప్పాను కదా, మన వాళ్ళ అక్కయ్య కొడుకు పోయినప్పుడు మాట్లాడా అంతే. తర్వాత మేము రోజు కలిసినా ఇప్పుడు సుశీల్ గారు కానీ ఎవరైనా మేము రోజు కలవము, కానీ కలిసినప్పుడు మాత్రం ఇవన్నీ కలిపి అప్పుడు మాట్లాడుకుంటాం. అంత అనుబంధం అది. సో నిన్న అంటే వార్త తెలియగానే మీరు వాళ్ళ సిస్టర్ వాళ్ళ అక్కయ్య గారు అబ్బాయికి లాస్ట్ అంటే ఏదైనా మాట్లాడారా దేనికి సంబంధించి? ఎవరికి తెలీదు. నేను ఇప్పుడు తర్వాత మెల్లమెల్ల తెలుస్తాయి. అంటే మేము మరి నవీన్కి తెలుస్తుంది, చివరిలో అతనున్నాడు, వాళ్ళ అప్సరా ఉంది, తర్వాత వాళ్ళ కోడలు వెళ్ళారు మెడ్రాస్ నుంచి. సో వాళ్ళకి తెలుస్తాయి, మేము దగ్గర లేం కదా, మెల్లగా తెలుస్తాయి. వాళ్ళని అడిగితే ఇది జరిగింది అని తెలుసుకుంటాం. పాతికేళ్ల ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికానాంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా, చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని, విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం.